సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. వాట్ యూఆర్ డూయింగ్ చేయకూడదు కూడా. మనం ఏం చేయాలి, మనం సైలెంట్లీ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే పాకిస్తాన్ స్ట్రాటజీ మనకు తెలుసు ఎప్పటి నుంచో. అది జియావుల్ హక్ టైం నుంచే చెప్పుకుంటూ వస్తున్నారు. భుట్టో రిపీట్ చేశారు, వీ విల్ బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts. సో ద సేమ్ 1000 cuts కెన్ నౌ కమ్ ఫ్రమ్ బంగ్లాదేశ్. అది మనం ఆపాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరేష్ బరువా వస్తే పరేష్ బరువాని ఫినిష్ చేసేసేయండి. కిల్ ఇన్ బంగ్లాదేశ్, నో ప్రాబ్లం. అట్లా కాకుండా ఏ టెర్రరిస్ట్ గ్రూప్ వచ్చి బంగ్లాదేశ్లో కూర్చొని వాళ్ళని కూడా ఫినిష్ చేశాం. ఎందుకంటే మన మయన్మార్ ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్ మనం చేసిన మయన్మార్ వైపు చేసాం బిఫోర్ వీ డిడ్ ఉరీ. మనం మయన్మార్ వైపు ఆ మూవీలో కూడా చూపిస్తారు. ఫస్ట్ సెక్షన్ ఇస్ వన్ టెర్రరిస్ట్ స్ట్రైక్ ఆన్ వన్ క్యాంప్ ఇన్ మయన్మార్. మనం ఇప్పుడు కూడా అదే చేయాల్సింది. మన మిలిటరీ ప్రెజెన్స్ నార్త్ ఈస్ట్లో మనం పెంచుకోవాల్సిన టైం వచ్చేసింది ఇప్పుడు. మనం బిపిన్ రావత్ జనరల్ బిపిన్ అప్పుడు చెప్పారు దట్ వీఆర్ ఫైటింగ్ 2.5 front war అని చెప్పారు. సిడిఎస్ ఆయన బతుకున్నప్పుడు చెప్పారు. అంటే పాకిస్తాన్, చైనా అండ్ నెక్సలైట్స్, అర్బన్ నెక్సలైట్స్, రూరల్ సేమ్ థింగ్. సో 2.5 front war. నౌ వీఆర్ ఫైటింగ్ 2.5 front war అగైన్. బట్ నెక్సలైట్స్ ఇప్పుడు లేరు, వాళ్ళ బదులు బంగ్లాదేశ్ వచ్చేసి. సో వీ హ్యావ్ టు ఫైట్ దిస్ వార్. దీంట్లో ఇంకా ఏం ఆప్షన్ లేదు మనకి. స్ట్రాటజిక్గా చేయాలి. వీ షుడ్ నాట్ బి డూయింగ్ ఇట్ ఇన్ అ ప్యానికీ మూడ్. ఎందుకంటే మనం పొలిటికలీ చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. వాళ్ళేమంటున్నా అంటే బంగ్లాదేశ్ వైపు నుంచి, ఎస్పెషలీ దిస్ గై హైదీ, ఇండియాస్ హెగమనీ మనం ఆపాలి. అంటే బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ మనకు. వీఆర్ అ బిగ్ బ్రదర్, డౌట్ ఏంటి బాస్. మేము బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ కాదు కదా. వీఆర్ అ బిగ్ నేషన్. వీ హ్యావ్ న్యూక్లియర్ పవర్, శాటిలైట్, మనకు అన్ని పవర్స్ ఉన్నాయి మనకి. వీ విల్ యూజ్ ఎవ్రీథింగ్ పాసిబుల్ మన దగ్గర ఉన్నది. అది కాకుండా 3rd largest, 4th largest ఎకానమీ, 2nd largest ఆర్మీ ఇన్ ద వరల్డ్, మనం ఎందుకు వాడుకోదు? వీ విల్ యూజ్ ఇట్, దాంట్లో డౌట్ లేదు. నెక్స్ట్ ఏంటంటే మన బిగ్ బ్రదర్ యాటిట్యూడ్, మనం ఇండియా మీద డిపెండ్ కాకూడదు. గ్రేట్, మీరు స్టార్టింగ్లో చెప్పారు చూడండి, మెడికల్ వీసాస్. కవిత గారు, నేను ఈ సెక్టర్లో ఉన్నప్పుడు కూడా చూశాను. బంగ్లాదేశ్ ఆ టైంలో, ఐమ్ టాకింగ్ ఆఫ్ 2008, 2009 నుంచి ఆ టైంలో, ఆ పీరియడ్లో బంగ్లాదేశ్ నుంచి మెడికల్ వీసాస్ మ్యాక్సిమం వస్తారు మన వైపు ట్రీట్మెంట్ కోసం. అది హార్ట్ సర్జరీస్ ఉండొచ్చు, మిగతా ప్రొసీజర్స్ ఉండొచ్చు. వీళ్ళందరూ చెన్నైకి వెళ్తుండే, అక్కడున్న కొన్ని హాస్పిటల్స్, అపోలో లాంటి హాస్పిటల్స్. తర్వాత వాళ్ళు టువర్డ్ అదర్ ఇండియన్ హాస్పిటల్స్ ఆల్సో వాళ్ళు మూవ్ చేయడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళ దగ్గర మెడికల్ ఫెసిలిటీ అంత తక్కువ ఉందన్నమాట, అబిస్మల్ ఫెసిలిటీస్. సో ఆ పరిస్థితుల్లో మనం ఇప్పుడు మెడికల్ వీసాస్ ఎందుకు ఇవ్వాలి? చాలామంది అంటారు మన దగ్గర ఉన్న హ్యూమన్ రైట్స్ వాళ్ళు అంటారు, అది కాదు కదా, ఒక చిన్న పిల్ల, చిన్న పాప, ఆమెకి హార్ట్ సర్జరీ. వీ హ్యావ్ సింపతి, డెఫినెట్లీ వీ హ్యావ్ సింపతి విత్ దమ్. బట్ ఇట్లాంటి మన దగ్గర ఉన్న ఒక హిందువుని, బంగ్లాదేశ్ హిందువుని తీసుకొని వాడిని చంపి ఉరేసి వాడిని అంటబెట్టడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. వీ హ్యావ్ టు కౌంటర్ ఇట్. సెకండ్ పార్ట్, మన బంగ్లాదేశ్ నుంచి వీసా ఇవ్వడం బంద్ చేసేసారు టోటల్. వాట్ ఎవర్ మెడికల్, ఎడ్యుకేషన్, టూరిజం, ఏదైనా కానివ్వండి, నో వీసాస్ ఫర్ బంగ్లాదేశీస్. మనం కూడా అటువైపు వెళ్ళడం ఎంకరేజ్ చేయకూడదు, ఎందుకంటే చాలా డేంజరస్ సిచ్యువేషన్. నెక్స్ట్ వాట్ వీ షుడ్ డూ ఇస్ వీ షుడ్ స్లోలీ బంగ్లాదేశ్ని స్ట్రాంగులేట్ చేయాలి. ఎకనామిక్లీ ఆల్రెడీ చేస్తున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ జూట్, వాళ్ళు అన్నిటికంటే పెద్ద ఎక్స్పోర్ట్ జూట్ కొంచెం రా మెటీరియల్ మన దగ్గర నుంచి వెళ్తుంది, వాళ్ళకి తయారు చేసి మనకే అమ్ముతారు మళ్ళీ. అది మనం బంద్ చేసేసాం మొత్తం, ఆ కారిడారే క్లోజ్ చేసేసాం మనం. మూడోది పవర్ సప్లై. అదానీ వాళ్ళ కంపెనీ బంగ్లాదేశ్ కోసం స్పెషల్ ఒక పవర్ ప్రాజెక్ట్ కట్టారు యూపీలో. ఐ థింక్ యూపీ ఆర్ వాజ్ ఇట్ బీహార్, ఐ డోంట్ నో, యూపీ అనుకుంటా. అక్కడి నుంచి వాళ్ళకి ఎక్స్క్లూజివ్ ఆ ప్లాంట్ బంగ్లాదేశ్ పవర్ సప్లై చేస్తుంది. 12-14% బంగ్లాదేశ్ పవర్ ఒక్కట ప్లాంట్ సప్లై చేస్తుంది. డబ్బులు చాలా ఇవ్వాలి, ఇంకా 500 million అంత పేమెంట్ చేయాలి, చేయలేదు వాళ్ళు. ఇంకా యూనిట్ చార్జ్ చాలా ఎక్కువ ఉంది, 12 రూపాయలు తీసుకుంటున్నారు పర్ యూనిట్ అని చెప్పి గొడవ నడుస్తుంది. షేక్ హసీనా టైంలో సైన్ చేసిన అగ్రిమెంట్తో కట్టారు అది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పని చేయొచ్చు, దే కెన్ ఐదర్ బై దట్ ప్లాంట్ ఫ్రమ్ అదానీ, ఆర్ అదానీ దగ్గర ఇండియాకి సప్లై చేయమనండి, సబ్సిడీ పెట్టి యూనిట్ కాస్ట్ తగ్గించి ఇక్కడ అమ్మనండి. ఎందుకంటే ఎన్టీపీసీ వాళ్ళు కానివ్వండి, మిగతా వాళ్ళు 3 రూపాయలు 4 రూపాయలు యూనిట్కి అమ్ముతారు. కానీ బంగ్లాదేశ్ కరెన్సీ వాల్యూ చూసి వాళ్ళు 10 రూపాయలకి అమ్ముతున్నారు అక్కడ. సో ఇండియన్ కరెన్సీలో తగ్గొచ్చు. అది చేస్తే ఇమ్మీడియట్గా బంగ్లాదేశ్లో పవర్ కట్లు మొదలవుతాయి. అట్ ద సేమ్ టైం అదానీ షుడ్ నాట్ సఫర్ ఎ లాస్. అది మనం చూసుకోవాలి. వాళ్ళ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఎంత ఉందో, వాళ్ళు అక్కడి నుంచి ఎంత తెచ్చుకోవాలో అది మనం ముందుకు తెచ్చుకోవాలి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ బంగ్లాదేశ్ టు ఇండియా ఇస్ హిల్సా ఫిష్, ఎస్పెషల్లీ స్పెషాలిటీ అమంగ్ బెంగాలీస్. ఇప్పుడు నేను కొన్ని నెలల ముందు చదివాను, నౌ మోస్ట్ ఆఫ్ ది హిల్సా ఫిష్ గుజరాత్ నుంచి వస్తుందంట. వెజిటేరియన్ స్టేట్ గుజరాత్, అక్కడి నుంచి చాలా మటుకు కల్కటా వైపు వస్తుందంట. అది కూడా మనం ఎక్కడైనా బంగ్లాదేశ్ నుంచి వాళ్ళకి ఏ ఎకనామిక్ ఆపర్చునిటీ లేకుండా చేయాల్సిన పని ఇది. దిస్ ఓన్లీ లాంగ్వేజ్ దే నో. ఎందుకంటే ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్ అనేది అంతా కంప్లీట్లీ ఇట్ ఇస్ ఐదర్ సిఐఏ
ఆర్ మన వైపు నుంచి జార్జ్ సోరోస్ వాళ్ళ గ్యాంగ్ స్పాన్సర్ చేస్తున్నారు. వీ షుడ్ నాట్ స్టాండ్ అప్ టు దిస్ నాన్సెన్స్. వీళ్ళ దుకాణం బంద్ చేయాలి. అది మన మెయిన్ స్ట్రాటజీ. బట్ దీని మీద అంత పెద్ద ఫోకస్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టట్లేదు కదా. అందులోనూ పర్టికులర్గా ఎస్ఐఆర్ తీసుకొచ్చిన తర్వాత వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి వాళ్ళని బంగ్లాదేశ్కు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప అక్కడ ఏమవుతుంది అనే దాని మీద మనం ఎందుకు దాని మీద అంత ఫోకస్ పెట్టలేదు? అది ఆ ఇంటర్నల్గా అవుతుందా, లేకపోతే అక్కడ జరుగుతున్న విషయాన్ని మనం ఎందుకు అని భావిస్తున్నారా? మనం చేస్తున్నాం కానీ ఓపెన్ ఫోరంలో మాట్లాడలేము. దెర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్. నాకు కూడా చాలా లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది దాని గురించి. అజిత్ దోవల్ గారు ఏం చేస్తున్నారు అజిత్ దోవల్ గారికి తెలుసు. నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను చూడండి, మోదీ గారు ఏం ప్లాన్ చేస్తున్నారు విత్ ద ఇండియన్ టీమ్ మనకు తెలియదు. అక్కడ మన సింపథైజర్స్ ఉన్నారు. బంగ్లాదేశ్ని ఎకనామికలీ స్ట్రాంగులేట్ ఎట్లా చేయాలి, బంగ్లాదేశ్ వైపు వచ్చిన క్రూడ్ ఆయిల్ని ఎట్లా ఆపొచ్చు రేపు కావాలంటే, లేకుంటే బంగ్లాదేశ్ కావాల్సిన నీళ్ళు సప్లై, వాటర్ సప్లై, క్యాన్ వీ స్టాప్ ఇట్, దాన్ని చేయొచ్చు. వీ కెన్ డూ అ లాట్ ఆఫ్ థింగ్ బంగ్లాదేశ్ వైపు. మన యూనియన్ గవర్నమెంట్ కూడా చేయట్లేదని కాదు, కానీ వాళ్ళు పబ్లిక్లీ చెప్పారు. ఎందుకంటే పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఓపెన్గా చెప్పారనుకుంటారు, ఇప్పుడు మీ వాటర్ ఆపేస్తామంటే ఎట్లా ఆపుతాం? మన డ్యామ్ లేవు, ఏం లేవు అక్కడ ఆపడానికి. బ్రహ్మపుత్ర అక్కడి నుంచి వస్తుంది, హూగ్లీ ఇక్కడి నుంచి వస్తుంది, గంగా వచ్చి అక్కడ, దెన్ ఇట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇంటూ ద బంగ్లాదేశ్ ఈకో సిస్టమ్. కానీ మనం చాలా చేయవచ్చు, చేస్తున్నాం కూడా, బహుశా చేస్తున్నాం. ఎందుకంటే ఆలోచించండి, ఒక డెత్ అనే ఒక అసాసినేషన్తోనే మన మీద వచ్చేసింది అక్విజిషన్. మనం ఎంత చేసినప్పటికీ ఇప్పుడు ఒకవేళ మనం కంట్రోల్ చేస్తున్నాము, వీటన్నిటి మీద మనం ఒక బార్ అనేది పెట్టుకున్నప్పటికి కూడా పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఒకటైపోతున్నాయి. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒక ఎకనామిక్ ట్రీటీ అనేది వెరీ రీసెంట్గా కూడా సైన్ చేసుకున్నారు. ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా అమెరికా ఉంది. సిఐఏ నుంచి ఒక ఏజెంట్ వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక ఐలాండ్లోనే అక్కడ ఆయన మకాం పెట్టి ఉన్నాడు, ఆయన దృష్టి అంతా భారతదేశం మీద ఉంది అనేది. ఇవన్నీ మనకి ఎక్స్టర్నల్ సపోర్ట్స్ అనేవి చాలా పవర్ఫుల్ కంట్రీస్ దగ్గర నుంచి కూడా బంగ్లాదేశ్కి వస్తున్నట్టున్నాయి. మనం ఎంత కంట్రోల్ చేద్దామని చెప్పినప్పటికీ ఒక వీక్ కంట్రీనే ఇంకొక పవర్ఫుల్ కంట్రీ సపోర్ట్ చేస్తారు. భారతదేశానికి యూఎస్ సపోర్ట్ చేయక్కర్లేదు, వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. ఒక టైంలో మనం యూకే నుంచి యూకేఎఫ్ఐడి ఫండ్స్ తీసుకుంటుండే, యూకే ఎయిడ్. అంటే ఇప్పుడు 60s, 70s మన దగ్గర డబ్బులు లేకున్నప్పుడు, ఫుడ్ లేకున్నప్పుడు అక్కడ యూకే నుంచి మన డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ తీసుకుంటుండే, ఈవెన్ పాలు కొనుక్కుంటే, పౌడర్. ఇప్పుడు లేదు కదా. నౌ వీ టోల్డ్ యూకే వీ డోంట్ నీడ్ యువర్ ఫండ్స్, మీ డబ్బులు మాకు అక్కర్లేదు. బంగ్లాదేశ్లో పాకిస్తాన్ ఎందుకు వస్తారు అంటే మనల్ని హెరాస్ చేయడానికి. వాళ్ళకి బంగ్లాదేశ్ పెద్ద ప్రేమ ఏం లేదు. ఇట్స్ మోర్ ఇన్సల్టింగ్ మూమెంట్. వాళ్ళది 71 సరెండర్ ఉండే వాళ్ళది. వాళ్ళు అక్కడ వెళ్ళారు. దీనికన్నా ముందు బంగ్లాదేశ్ ప్రజల మీద చేసిన అత్యాచారాలు అందరికి తెలిసిందే పాకిస్తాన్ నుంచి. సో అది వాళ్ళు మర్చిపోరు ఎప్పుడు. రేపు అక్కడ ఇంకా ఇన్సర్జెంట్ లోకల్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది కావచ్చు. అనదర్ ముక్తి బాహిని క్యాన్ బి బార్న్, పాసిబ్లీ క్రియేటెడ్ బై ఇండియా. తెలియదు మనకి. మనం ఎప్పుడు మనం చేసినా అని చెప్పకూడదు. అక్కడ లోకల్ సపోర్ట్తో లోకల్ వాళ్ళు చేసుకున్నారు, ఆయుధాలు తెచ్చుకున్నారు. మేమేం చేయాలి, మాకేం తెలియదు దీని గురించి. సెకండ్ ఈజ్ అక్కడున్న పొలిటికల్ సిస్టమ్ అంత స్టేబుల్ కాదు. ఇప్పుడు బిఎన్పి పార్టీ రేపు పవర్లో వచ్చారనుకోండి, వాళ్ళు కూడా ఇదే పాలసీ ఫాలో చేస్తారు. వాళ్ళు షేక్ హసీనా లాగా ఇంకొక పాలసీ, ఇంకో డిక్టేటర్ పార్టీగా మారిపోతారు వాళ్ళు కూడా. వీళ్ళేమంటున్నారు, షేక్ హసీనాని హ్యాండ్ ఓవర్ చేయండి, మేము చేయం. భారతదేశం విల్ నాట్ హ్యాండ్ ఓవర్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. మనకి బంగ్లాదేశ్ మీద అబ్సల్యూట్ కంట్రోల్ ఉండాల్సిందే, అని చేయొచ్చు కూడా కావాలంటే. కానీ ఇమ్మీడియట్గా మనం చేయగలం. స్టెప్ బై స్టెప్ మనం కూడా వీ విల్ బ్లీడ్ బంగ్లాదేశ్ విత్ 1000 cuts. అది ఈ యంగ్స్టర్స్ని పెట్టుకొని పెద్ద డ్రామా చేసి తగలబెట్టి అది చేసి న్యూస్ పేపర్ అవి తగలబెడితే వాళ్ళ ప్రాబ్లం అది. కానీ మన మిషన్ మీద చేయబెట్టారో, మన ఎంప్లాయీస్, మన ఎంబసీ స్టాఫ్ మీద చేయబెట్టారో, అప్పుడు మనం గేమ్ మారిపోతుంది. అది మన కాబూల్లో చూసాం. మన ఎంబసీ మీద దాడి చేయించింది పాకిస్తాన్. అప్పుడున్న అల్ఖైదా గ్రూప్స్, కొంత గ్రూప్స్ని యూజ్ చేసి మన కాబూల్లో ఉన్న మన ఇండియన్ ఎంబసీ మీద దాడి చేశారు. 2-3 చనిపోయారు అటాక్లో, ఇంక్లూడింగ్ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్. మనం ఏం చేసాం, అదే రిటర్న్ ఫేవర్ వాళ్ళకి ఇచ్చాం పాకిస్తాన్కి. పాకిస్తాన్ ఎంబసీ మీద దాడి చేయించాం మనం. అఫ్కోర్స్ నో విల్ నాట్ టాక్ అబౌట్ ఇట్, బట్ చేశారు. ఎవరు చేశారు మాకు తెలియదండి, ఎవరో చేశారు. లోకల్ వాళ్ళు వచ్చి సూసైడ్ బాంబింగ్ చేశారు మీ మీద. ఆ రోజు పాకిస్తాన్ గేమ్ బంద్ చేసేసారు కాబూల్లో. మన మీద దాడి లేదు, ఎందుకంటే పెట్టుకో, మా మీద కొడితే మేము మిమ్మల్ని కొడతాం, అంతే, సింపుల్. ఆ మహాత్మా గాంధీ ఫిలాసఫీ ఇప్పుడు పనికిరాదు. ఇక్కడ కొడితే ఈ చంప మీద కొడితే ఈ చంప చూపించండి. అది ఇప్పుడు నా చంప మీద కొట్టే నేను ముఖం మీద కొడతాను, అంతే. ఆ పాలసీ ఇండియాలో వస్తుంది, గర్మే గుస్కే మారేంగే. ఆ పాలసీని మనం ఫాలో చేస్తున్నాం ఇప్పుడు. సో బంగ్లాదేశ్ కూడా అంతే. ఇది ఒక పెద్ద హైప్ నడుస్తుంది లాస్ట్ 2 రోజుల నుంచి, తగలబెట్టడము, ఇమేజెస్ అంతా చూడండి. ఇప్పుడు ఇది ఇట్లా కంటిన్యూ అయితే ఐ విల్ నాట్ బీ సర్ప్రైజ్డ్, రేపు బంగ్లాదేశ్ ఆర్మీ కూడా టేక్ ఓవర్ చేసుకోవచ్చు. ఐడియల్ ఆపర్చునిటీ వాళ్ళకి, అండ్ వీ షుడ్ ఎంకరేజ్ ఇట్. మన వైపు నుంచి ఎంకరేజ్ చేయాలి, చేసుకోండి. ఎందుకంటే ఎంతమంది కొట్లాడతారో, తల కొట్టుకుంటారో, వాళ్ళు వస్తారో, మనకే మంచిది. దట్ నేషన్ ఈజ్ అ ఫెయిల్డ్ స్టేట్.
వాళ్ళ ద్వారా ఎకనామిక్లీ దే ఆర్ గాన్. వాళ్ళ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ పడిపోయింది. పొలిటికల్ సిచ్యువేషన్ ఇప్పుడు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎలక్షన్ నడుస్తుందా ఈ సిచ్యువేషన్ అది కూడా తెలియదు. రెఫరెండం నడుస్తుందా లేదో అది కూడా తెలియదు. సో ఎవ్రీవేర్ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. కానీ వాళ్ళు సపోర్ట్ చేయడానికి పాకిస్తాన్ మిలిటరీగా వస్తున్నారు, అమెరికా ఏమో ఫైనాన్షియల్గా తీసుకొస్తున్నారు. కానీ వీళ్ళు అక్కడి నుంచి పారిపోవడానికి ఎక్కువ టైం దొరకదు, ఎక్కువ టైం అక్కర్లేదు. మనందరూ తెలుసు నేటో ఎట్లా పారిపోయారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి. రాత్రికి రాత్రి యూఎస్ కూడా వాళ్ళ ప్లేన్లు అక్కడ పెట్టేసి, ట్యాంకులు అక్కడ పెట్టేసి పారిపోయారు వాళ్ళు. అదే పరిస్థితి బంగ్లాదేశ్లో కూడా జరగవచ్చు రేపు. ఇదే అమెరికా మీద ఫస్ట్ అందరు పిలిపించి ఆఫ్ఘనిస్తాన్ పిలిపించిన వాళ్ళ మీదే రేపు మళ్ళీ తర్వాత వాళ్ళు అల్ఖైదా వాళ్ళు, ఐసిస్ వాళ్ళు, తాలిబాన్ వాళ్ళు దాడి చేయడం మొదలుపెట్టారు. బంగ్లాదేశ్లో ఎందుకు జరగదు? అక్కడ కూడా జరుగుతుంది. కానీ అక్కడ రిలీజియస్ గ్రూప్స్ చాలా పవర్ఫుల్ ఉన్నారు, ఎస్పెషలీ ది ఇస్లామిక్ రైబల్స్. వాళ్ళని జమాతే ఇస్లామీ లాంటి గ్రూప్స్ని మనం కంట్రోల్ చేయాలి. వాళ్ళ మీద భారతదేశం నుంచి ఏమైనా సపోర్ట్ ఇస్తే అది మనం ఆపాల్సింది. ఇక్కడున్న వాళ్ళని తీసుకెళ్ళి జైలు వేసారు. మూడోది మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ పెట్టారు, మీరు ఐ మిస్డ్. ఇక్కడున్న బంగ్లాదేశ్లో ఒక్కడిని కూడా ఉంచుకోకూడదు. ప్రతి బంగ్లాదేశ్ని తీసుకొని పట్టి డిటెన్షన్ సెంటర్లు వేసాడు ఫస్ట్. పంపించడం ఆ బార్డర్ వైపు వాళ్ళంటారు మామూలు కాదంటారు. సో రైట్ నో సిచ్యువేషన్ వీ కెనాట్ సెండ్ దమ్ అక్రాస్ ద బార్డర్. సో మనం డిటెన్షన్ సెంటర్ పెట్టి యూపీలో చేస్తున్నట్లు ఇప్పుడు అస్సాంలో ఒక 15 మందిని నిన్న పంపించారు కంపల్సరీగా. ఎప్పుడో ఐడెంటిఫై చేసిన వాళ్ళు ట్రిబ్యునల్ వాళ్ళు చెక్ చేసి వీళ్ళు దే ఆర్ బంగ్లాదేశీస్ అని చెప్పి సుప్రీంకోర్టు అడిగారు ఎన్ని రోజులు తీసుకుంటారు వాళ్ళు పంపించడానికని. ఇప్పుడు పంపిస్తున్నారు. ఎవ్రీ స్టేట్, భారతదేశంలో ప్రతి స్టేట్ ఎవరైనా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని సపోర్ట్ చేస్తే దట్ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. దట్ దే ఆర్ సపోర్టింగ్ టెర్రరిస్ట్. వీళ్ళని ప్రతి బంగ్లాదేశ్ వాళ్ళని ఐడెంటిఫై చేసి డిటెన్షన్ క్యాంప్లో పెట్టి ఎంత జల్దీ అయితే అంత బంగ్లాదేశ్ పంపించేసేయాలి. అండ్ దట్ షుడ్ బి అవర్ స్ట్రాటజీ. అప్పుడే వీళ్ళు లెసన్ నేర్చుకుంటారు. ఎందుకంటే ఈ మమతా బెనర్జీ కానీ మిగతా కాంగ్రెస్ లీడర్స్ సపోర్ట్ చేయడం, కమ్యూనిస్ట్ వాళ్ళంతా వీళ్ళు మన దేశానికి చేస్తున్న పెద్ద ద్రోహం ఇది. ఈ బంగ్లాదేశ్ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం. అది మనం ఆపాల్సిన టైం వచ్చింది. దిస్ ఈజ్ అన్ ఐడియల్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఈ ఆపర్చునిటీని తీసుకొని మనం ఒక ఫైనల్ ఫినిష్ చేసేయాలి, చెక్మేట్ చేసేయాలి గేమ్ ఇక్కడ. Yes, sir. Thank you so much, sir. Thank you very much.